మీకు ఒక నది కనిపించదు, కానీ ఆ నది నిజంగా ఉంది అంటే మీరు నమ్మరు కదా. కానీ మన భారతదేశంలో సరస్వతి నదికి అలానే జరిగింది. ఈ నది గురించి వేదిక్ టెక్స్ట్లో ఉంది. సైంటిస్ట్ శాటిలైట్ ఇమేజెస్లో చూశారు, కానీ కనిపించట్లేదు. ఈ రహస్యం వెనుక ఉన్న నిజాలు, ఆర్కలాజికల్ ప్రూఫ్స్, అలాగే ఇప్పటిదాకా కనిపించిన సీక్రెట్స్ని మనం ఈరోజు తెలుసుకుందాం. అసలు ఏంటి సరస్వతి సోది అనుకోకండి. సరస్వతి మనకున్న మహానదులైన గంగా, యమునాలతో పాటు సరస్వతిని కూడా ఒక మహానదిలా ఋగ్వేదాలో మెన్షన్ చేశారు. కానీ ఇప్పుడు మన మ్యాప్స్లో నది ఎక్కడా లేదు. అది ఎక్కడ పోయిందంటారు? అసోదంతా మాకెందుకు, ఆ రివర్ మాకెందుకు అనుకుంటున్నారా? దాని ప్రాముఖ్యత చెప్తా వినండి. మన వేదాస్లో సరస్వతిని చాలా పవిత్రమైన నదిగా చెప్తారు. మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ప్రారంభం అవడానికి దీని పాత్ర ప్రాముఖ్యమైనది. ఈ నది గంగా, యమున నదుల కన్నా మన వేదాల్లో ఎంతో గొప్పదిగా చెప్పబడింది. కానీ ఇప్పుడు ఆ నది ఎక్కడ కనిపించట్లేదు. అంత ప్రాముఖ్యత ఉన్న నది మిస్ అయింది అంటే కామెడీగా ఉంది కదా. దాని రీజన్ కూడా చెప్తా వినండి. టెక్టానిక్ షిఫ్ట్ థియరీ. 3-4 వేల సంవత్సరాల క్రితం ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ మూవ్ అయింది. దానివల్ల సరస్వతి నది ఫ్లో చేంజ్ అయింది. ఆ నదికి మెయిన్ సోర్స్ అయిన హిమాలయ టెక్టానిక్ ప్లేట్స్ మూవ్ అవ్వడంతో డైరెక్షన్ చేంజ్ చేసుకొని గంగా యమున వైపు దిగాయి. క్లైమేట్ చేంజ్ అండ్ డ్రైయింగ్ ఆఫ్ రివర్స్. మనం రోజు చూస్తూనే ఉన్నాం క్లైమేట్ చేంజ్. వానాకాలంలో ఎండలు, ఎండాకాలంలో వానలు సహజం అయిపోయాయి. సో వానలు ఎక్కువ లేకుండా కూడా ఎండిపోయింది. ఇది మిత్ ఆర్ రియాలిటీయా? దీనికి సైంటిఫిక్ రీజన్స్ చూపించలేవు అంటే అది కూడా చూపిస్తా. కొంతమంది చెప్తున్నారు సరస్వతి నది ఎప్పుడు లేదు అనేది మిత్ అని. కానీ శాటిలైట్ ఇమేజెస్, జియోలాజికల్ ప్రూఫ్స్ ఈ కాన్సెప్ట్ని ఎదుర్కొన్నాయి. ఆర్కియాలజికల్ ప్రూఫ్ ఆఫ్ సరస్వతి రివర్. శాటిలైట్ ఇమాజినరీ, ఇస్రో అండ్ నాసా. ఇన్ ద 1980s ఇస్రో అండ్ నాసా ఒక సర్వే చేశాయి. ముందు డ్రై అయిన రివర్ బెడ్స్ హిమాలయాస్ నుంచి గుజరాత్ అండ్ రాజస్థాన్ వరకు ఇవి ఉన్నాయని శాటిలైట్ ఇమేజెస్తో డిటెక్ట్ చేశాయి. ఇస్రో అండ్ నాసా ద్వారా శాటిలైట్ ఇమేజెస్లో ఒక పాత నది దారులు కనిపించాయి. అది ప్రజెంట్ డే గాగర్ హక్రా రివర్ లాగా ఉంది. జియోలాజికల్ ఎవిడెన్సెస్. మన ఆర్కియాలజిస్ట్ అండర్ గ్రౌండ్ వాటర్ ఛానల్స్లో కూడా డిస్కవర్ చేశారు. ఎక్కడ అంటే వేద్స్లో మెన్షన్ చేసిన సరస్వతి నది ఉండే ప్లేస్లో. గ్రౌండ్ వాటర్ సర్వేలో రన్ ఆఫ్ కుచ్, రాజస్థాన్ అలాగే హర్యానా రీజన్స్లో హెవీ వాటర్ డిపాజిట్స్ కనిపించాయి. ఈ ప్రూఫ్ సరస్వతి ఫ్లో డైరెక్షన్ని సపోర్ట్ చేస్తుంది. ఆర్కియాలజికల్ సైట్స్. ఖాళీబాగన్ అండ్ డోల్వీరా ఏరియాస్లో సివిలైజేషన్ స్ట్రక్చర్స్ చూడగానే ఆర్కియాలజిస్ట్కి డౌట్ వచ్చింది, ఈ నదీ తీరంలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సెట్ అయిందేమో అని. సైంటిఫిక్ స్టడీస్. ఈ నది ఎన్ని సంవత్సరాల క్రితం వెళ్ళిందో అని కూడా సర్వే చేశారు. ప్యాలియో ఛానల్ డేటింగ్ ప్రకారం సరస్వతి నది ఫ్లో చేసింది 6000 to 4000 BCE మధ్య. ఇప్పుడు మన వేదాస్లో ఎక్కడ మెన్షన్ చేశారో చూద్దాం. ముందుగా చెప్పినట్టు ఋగ్వేదాలో సరస్వతిని మోస్ట్ మైటీ రివర్ అండ్ మదర్ ఆఫ్ రివర్స్ అని కూడా పిలిచారు. ఋగ్వేదాలో సరస్వతికి పెద్ద ప్లేస్ ఇచ్చారు. మహాభారత కనెక్షన్. మహాభారతంలో సరస్వతి వినాశన దగ్గర భూమిలో ప్రవేశించింది అని మెన్షన్ చేశారు. రిలీజియస్ సిగ్నిఫికెన్స్. ఇప్పటికీ కూడా ప్రజలు ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమంలో గంగా యమున కలుస్తాయి, కానీ సరస్వతి కూడా ఇక్కడ కలుస్తుందని ఎక్కువ మంది నమ్ముతారు. ఈ వీడియోలో మీకు సరస్వతి నది గురించి ఇప్పటిదాకా తెలియని ఫ్యాక్ట్స్ అండ్ ఎవిడెన్సెస్ చేశాం. మీకు ఇంకా సరస్వతి నది గురించి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్స్లో చెప్పండి. మీ ఒపీనియన్ ఏంటో కూడా షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.